ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గత కొంతకాలంగా జడ్చర్ల పిఎస్సిఎస్ లో అక్రమాలు జరిగాయని అసత్యపు ఆరోపణలు చేశారని జడ్చర్ల పిఎస్సిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ అన్నారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. తమ సీఈఓ యాదగిరిపై దాదాపు 3.5 లక్షల వరకు అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విచారణ చేసిన జడ్చర్ల పిఎస్సిఎస్ పాలక మండలి సీఈఓ యాదగిరిని సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పిఎస్సిఎస్లో అక్రమాలు జరిగాయని అసత్యపు ఆరోపణలు చేసేవారికి సీఈఓ సస్పెండ్తో అవినీతి ఆరోపణలకు కాకుండా నాబార్డు రుణం విషయంలో గోదాము నిర్మాణంలో అక్రమాలు జరిగాయని నిరాధారణమైన అసత్యపు ఆరోపణలు చేశారని బట్ట కాల్చి మంది మీద వేసే ఆరోపణలు ఇప్పటికైనా మానుకోవాలని ఆయన హెచ్చరించారు. పాలెం సుదర్శన్ గౌడ్ పిఎస్సిఎస్ చైర్మన్ బాదేపల్లి. ఈ మధ్య మా పిఎస్సిఎస్కు సంబంధించిన వార్తలు, మాపై అభియోగాలు పత్రికలు, తర్వాత సోషల్ మీడియాలో వివిధ రకాలలో వస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ జవాబుదారీగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు మొదలు జరిగిన విషయానికి వస్తే, పిఎస్సిఎస్ బాదేపల్లిలో గత సంవత్సరం నేను అమెరికా వెళ్ళి ఉన్నప్పుడు మా వైస్ చైర్మన్ గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి ఉంటుంది. తర్వాత వారు కానీ నేను కానీ ఇక్కడ చేసినటువంటి తప్పులైతే ఏమీ లేవు. జరిగిన విషయానికి వస్తే, పోయిన సంవత్సరం ఆడిట్లో 4 లక్షల పైచిలకు డబ్బులు ఏదైతే రసాయన ఎరువులు అమ్మినామో ఆ డబ్బులు సరిగ్గా బ్యాంకులో జమగట్టలేదని, ఈ డబ్బులు ఎటు పోయినాయని ఆడిట్ ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. దాని మీద తర్వాత ఎలక్షన్లో మా సీఈఓ గారు గంగాపూర్లో ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేసిండని ఆ గ్రామ ఒక నాయకుడు కంప్లైంట్ ఇవ్వడం కలెక్టర్ డీసీఓ గారికి. దాని మీద ఎంక్వైరీ కొరకు ఆడిట్ ఆఫీసర్ మన పద్మ గారిని వేయడం, వారు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేయడం, ఆ ఎంక్వైరీలో తేలిన నిజాలను డీసీఓ గారికి చెప్పడం, డీసీఓ గారు ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ ఆర్డర్ అంటే, ఈ డబ్బులు ఏదైతే మిస్ఆపరేషన్ అయినాయో ఆ డబ్బులు యాదగిరి గారి వాళ్ళనే ఇవి జరిగింది కనుక వారు ఈ డబ్బులు కట్టాలని సర్చార్జ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫర్టిలైజర్కి సంబంధించిన డబ్బులు, అమ్మిన డబ్బులు ఏదైతే ఫర్టిలైజర్ అమ్మిన కదా మా దగ్గర ఎరువులు, యూరియా, డిఏపి 2022 నుంచి 23 మధ్యలో, ఈ సంవత్సరం ఆడిట్ కాదు, గత సంవత్సరంలో జరిగిన ఆడిట్లో బయలుపడింది. దాని విషయంలో మేము కూడా డీసీఓ గారిని అడగడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేయమని వాళ్ళు రాసిండ్రు. వాళ్ళ రిపోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒక 3,37,000 రూపాయలు ఈయన నుంచి మిస్ఆపరేషన్ కనుక ఆ డబ్బులను జమ చేయవలసిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డరును తన మీది నుంచి ఇతరుల మీద దొబ్బే నెపంతో సీఈఓ యాదగిరి గారు ఒక తీర్మానం, మేము చేయని తీర్మానంను ఆయన చేసి రాసిపెట్టిండు. ఎక్కడ రికార్డులో ఏమని, రాఘవేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి డైలీ వైజెస్ ఇక్కడ ఉన్నట్టు అతను ఆయనే పూర్తి బాధ్యత వహిస్తూ ఇది అమ్మాలే, జమ చేయాలి అని మేము తీర్మానం చేసినట్లుగా ఒక తీర్మానం కాపీని వారికి ఇవ్వడం జరిగింది. డీసీఓ గారు నన్ను పిలిచి అడగడం జరిగింది. అడిగిన వెంబడే నేను దాని విషయంలో చెప్పడం కూడా జరిగింది. ఏమని, ఇది మేము తీర్మానం చేయలేదు. దాని తర్వాత 26వ తారీఖు పోయిన నెలల మేము మళ్ళీ ఒక ఎంసీ మీటింగ్ పెట్టుకొని, నేను లేని సమయంలో కూడా ఏమన్నా మీటింగ్లో మీరు ఏమన్నా తీర్మానం చేసిండ్రా, 26/6/2024 జూన్ 26 నాడు మేము ఒక ఎంసీ మీటింగ్ పెట్టుకొని ఇక్కడ సమావేశం పెట్టి అడిగినాం. నేను లేని సమయంలో కూడా వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మీరేమన్నా తీర్మానం చేసిండ్రా అని. వారు చెప్పిండ్రు నేనేం తీర్మానం చేయలేదు. సభ్యులందరూ కూడా చెప్పారు మేము అటువంటి తీర్మానం చేయలేదు అని. చేయనప్పుడు ఈ తీర్మానం చేయని తీర్మానంను నువ్వు ఎట్లా తీర్మానం చేసినట్లు మినిట్స్లో రాసినావు, అది తప్పు, అది చేయలేదు అని ఇక్కడ ఒక మినిట్స్ మళ్ళీ రాయమని సీఈఓ గారిని కోరగా
ఆఫీసు నుంచి దురుసుగా అసభ్య పదాలు తిట్టుకుంటా ఆఫీసు నుంచి తనతో పాటు తన కుమారుడైనటువంటి యాదగిరి ఇక్కడ కుమారుడు హరిప్రసాద్ ఆయనను కూడా తీసుకొని ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ క్లర్క్ ఇక్కడ ఇద్దరు తండ్రి కొడుకులు మనం రాకముందు నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. ఇది జరిగింది. దీనికి వెళ్ళిపోతూ ఆఫీసు తాళం వేసుకొని వెళ్ళిపోతున్నారు. నేనేమన్నా అంటే మీరు ఆఫీస్ తాళం వేసుకొని వెళ్ళిపోతే మరి ఎట్లా మీరు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ ఎంసీ మీటింగ్ అంటే ఆ మీటింగ్లో సీఈఓ గారు వీరు ఉండాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం భోజనం తెచ్చినాం, తినబెట్టినాం, అందరు తినండి అని చెప్పినాము. ఆయననే తెచ్చిండు, అందరికి పెట్టిండు. నేను తినలేదు, ఆకలి అయిందని తర్వాత సంజాయిషి ఇస్తాడు. ఆకలి వెళ్ళిపోయినా వచ్చేవరకు ఎవరు లేరు అని మీటింగ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు తాళం వేస్తుంటే అది తీసి నేను కొత్త తాళం వేసిన దానికి ఆఫీస్కి. సరే, ఆఫీసుకు తాళం వేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రికార్డుల ట్యాంపరింగ్ అనేది ఉంది. ఇది క్రిమినల్ చర్య, ఇది నేరపూరితమైనటువంటి చర్య. ఈ దాని మీద యాక్షన్ తీసుకోమని నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు నిన్న ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. నిన్న ఎంసీ మీటింగ్ అయింది. ఎంసీ మీటింగ్లో వారిని ఈ సిఇఓ పదవి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ కూడా చేయడం జరిగింది. తాత్కాలికంగా అనే పదం ఎందుకు వాడుతున్నానంటే వారిపైన ఉన్నటువంటి అభియోగంపై విచారణ జరిగి వారు అవునా కాదా తేలే వరకు వారు విధుల్లో ఉండకూడదు. తర్వాత నిజమని తెలిస్తే అది వేరు, నిజం కాదు అని తెలిస్తే దాని మీద నాబార్డ్ ద్వారా రుణము, సొసైటీ ద్వారా 20% తోటి 36 లక్షలతోటి కలిపి 1,84,00,000తో గోడౌన్ నిర్మాణం చేయాలని ఒక ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. దానికి పూర్తిగా ఎంబీ రికార్డ్ ఈరోజు 1,85,91,000. ఇంకా 6 లక్షల పైచిలకు నాకు పని చేసినవి, బయట తెచ్చినవి, అప్పులు తెచ్చినవి ఇంకా నేను కట్టాల్సిన అవసరం ఉంది. దీనికి ఏదైతే నిర్మాణం చేస్తున్నామో దానికి డీసీసీబీకి షేర్సులు కట్టాలి. దానికి కూడా మేము వేసిన పనిలో నుంచి నేను కట్టుకోవడం జరిగింది. బయట అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఉంది ఇంకా నేను. కానీ చేసిన పనిని సమర్థించకుండా చేసిన పని చేయలేదని ఏదో అక్రమాలు జరిగినవని తప్పుడు ప్రచారాలు చేసి మాకుండే గౌరవాన్ని, సమాజంలో ఉండే గౌరవాన్ని దెబ్బతీసేటట్లు చేసిన వారిని ఊరుకోకూడదని వారికి షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. షోకాస్ అంటారు, అదే లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. యాదగిరి గారికి ఇవ్వడం జరిగింది. పత్రికా విలేకరి ఒక ఆయన రాస్తాతని అతనికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా ఉంటే నన్ను నేరుగా అడగొచ్చు. నేను చేసినటువంటి తప్పులుంటే నేను బహిరంగంగా చెప్తాను. తర్వాత ఈ బయట వ్యక్తులకు ఇవ్వద్దా అనే దాని విషయంలో ఒక క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నా. ఏంటి అంటే ఒక కాంట్రాక్టర్, ఒక సంస్థ నాకేం చెప్పిందంటే మా సభ్యులందరూ ఎవరైనా కట్టవచ్చు, నేను కట్టవచ్చు, మీరు కట్టవచ్చు. ఎవరికైనా ఒక బయట వ్యక్తికి మనం పని ఇచ్చినప్పుడు ఆ పని చేసిన వ్యక్తి తన సొంత డబ్బులు పెట్టి పని చేసిన తర్వాత ఎంబీ రికార్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులను తాను తెచ్చిన వ్యక్తులకు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలా? పోయిన ఎలక్షన్ ముందల నవంబర్ నెలల ఎలక్షన్ ముందల డబ్బులు తీసుకుపోవడానికి లేదు. ట్రాన్స్పోర్ట్ చేస్తే పట్టుకుంటున్నారు. వచ్చిన డబ్బులు నేను అప్పులకి ఇవ్వాలి. అప్పులతోనూ నేను బంగారం కొన్న అంటే వేసినాము. దాంట్లో తప్పు లేదు. దానికి ఏమైనా తప్పు ఉంటే నేను దానికి ఎవరు అడిగినా జవాబు చెప్పడానికి సిద్ధం ఉన్నాము. దానికి నాకు జరిగే శిక్షకు కూడా నేను ఓకే. కానీ అది నేను తప్పు చేయడం కాదు. ఎవరైతే అప్పులు తెచ్చినామో ఏదైతే ఈ ఖాతా కూడా పిఎస్సిఎస్కు సంబంధించిన ఖాతా కాదు. అది ఏది నిర్మాణం కొరకు తాత్కాలికమైనటువంటి ఖాతా.